అటెన్షన్ ఎవ్రీబడి, ఒక క్రేజీ మనిషి పుట్టినరోజు ఈరోజు. ఎవరిదైనా రెజ్యూమ్ చదివామనుకోండి, కొన్నిసార్లు ఏమనుకుంటాం, ఈ రెజ్యూమ్ ఏంటి ఇలాగుంది, వీడికి రెజ్యూమ్ రాయడం రాదా అనుకుంటాం. కొన్ని చూసి వీడికంటే నాదే బాగుందిలే అని సంబరపడిపోతూ ఉంటాం. కానీ కొన్ని రెజ్యూమ్లు చూసినప్పుడు మాత్రం మనమే ఇట్లా డ్రైవర్స్ క్రేజీ, ఏంటి ఇది రెజ్యూమా అని. 12 ఏళ్లకి తను సొంతగా ఒక వీడియో గేమ్ తయారు చేసి $500 అమ్మేశాడు. 24 ఏళ్లకి పేపాల్ కంపెనీ స్టార్ట్ చేశాడు. 30 ఏళ్లకి స్పేస్ ఎక్స్ కంపెనీ పెట్టాడు. 37 ఏళ్లకి టెస్లా ఎలక్ట్రిక్ కంపెనీ పెట్టాడు. 45 ఏళ్లకి న్యూరాలింక్ పెట్టాడు. ఇక 51 ఏళ్లకి ట్రంప్ మామ సహాయం తీసుకుని ట్విట్టర్ని కొనిపారేసి దాని పేరు మార్చి అవతల పడేశాడు. ఎస్, మనం మాట్లాడేది ఇలాన్ మస్క్. ముద్దుగా భారత యువత మస్క్ మామ అని పిలుచుకుంటూ ఉంటారు. మరి మన మస్క్ మామ ఆలోచనలు ఎలా ఉంటాయంటే, వినగానే అందరూ నవ్వుతారు, కానీ అతను సాధించిన ప్రగతి చూసి అందరూ ఆశ్చర్యపోతారు. మొబైల్లో సిగ్నల్ రావట్లేదా, అదేంటి, సిగ్నల్కి అసలు టవర్ ఎందుకు, డైరెక్ట్గా శాటిలైట్ని తీసుకోవచ్చు కదా అంటాడు. మార్స్ కనిపించింది అనుకోండి టీవీలో, మనం ఇక్కడికి ఎర్త్కి మార్స్కి డైలీ షెట్లు వేస్తూ ఉండాలంటాడు. అదేమన్నా రాజమండ్రి కాకినాడ నాన్ స్టాప్ బస్సా? కానీ మస్క్ మామ ఆలోచనలు అలా ఉంటాయి. రాకెట్ని ఎవరైనా కింద నుంచి పైకి పంపిస్తారు, కానీ మస్క్ మామ పైనుంచి కూడా నేను కిందకి తీసుకొచ్చి బ్యాక్వర్డ్లో యాజ్ ఇట్ ఈజ్ ల్యాండ్ చేస్తా అంటాడు. మనలాంటి వాళ్ళమేమో బాత్రూంలోకి వైఫై సరిగా రావట్లేదని, కోర్లో ఉప్పు తక్కువైపోయిందని తెగ చిరాకు పడిపోతూ ఉంటాం. ఆఖరికి ఇంకేం చేయాలో తెలియక పడుకునే ముందు యూట్యూబ్లో షార్ట్లో, ఇన్స్టాగ్రామ్లో, రీల్లో చూసుకుంటూ లైఫ్ని ఇలా గడిపేస్తూ ఉంటాం. కానీ అదే టైంలో మస్క్ మామ ఒక కొత్త మోడల్ కార్ లాంచ్ చేద్దామా అంటాడు, లేదంటే ఒక రీయూజబుల్ రాకెట్ తయారు చేద్దాం అంటాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఆలోచనలకి ఎప్పుడు హద్దులు ఉండకూడదు మిత్రమా. రేడియో తరంగాలలాగా, అవధులు లేని ఆకాశంలాగా ప్రపంచ సంచారం చేస్తూ ఉండాలి మన ఆలోచనలు ఎప్పుడు. అదే మస్క్ మావని చూసి మనం నేర్చుకోవాల్సిన నాలెడ్జ్. మస్క్ మావకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ అద్భుతమైన పాట.